ఆ విధంగా వాలీబాల్ షాట్లు కొడుతుండే కాబట్టి క్రీడలపైన ఉత్సాహం ఉన్నటువంటి ఎస్ఐ సార్ గారు ప్రతి 6కి 100 రూపాయలు ఇస్తాని ఈ రోజుకి టోర్నమెంట్ మొదలై 151 సిక్స్లు కొట్టి సార్ దగ్గర నుండి సుమారుగా 15,000 రూపాయలు గెలుచుకున్నటువంటి క్రీడాకారులకు అందించినటువంటి ఎస్ఐ సార్కి కూడా ప్రత్యేక అభినందనలు. అవే కాకుండా కేవలం బ్యాట్స్మెన్లకు చెప్తున్నారు, మరి బౌలర్లది ఎట్లా అంటే ఎస్ఐ గారు అది చెప్పగానే N2 న్యూస్ అధినేత మూలే నాగప్ప గారు హ్యాట్రిక్ తీసిన ప్రతి బౌలర్కి 200 అని చెప్పి అతను కూడా 5-6 మందికి ఇవ్వడం జరిగింది. వీటితో పాటుగా టోర్నమెంట్ ఇంత సూపర్గా జరిగింది అంటే దానికి మొదటగా గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ వారు ప్రిన్సిపల్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. వారి యొక్క రూమ్ ఇచ్చి కరెంటు అది కూడా ఇచ్చి మమ్మల్ని ఎక్కిస్తారు. ఈసారి మరి సింధుజా బ్యాటరీ తరపున 25,000 మాదేవన్న గారు ఇస్తే వచ్చేసారి ఇంకేదన్నా దాతిస్తారు. మనం కోరుకునేది ఏం లేదు, మన ప్రాంతంలో క్రీడలకు కూడా ప్రోత్సాహం జరగాలి. ఎందుకంటే ఈరోజు చూస్తుంటే అన్ని లోడో ఆన్లైన్లో ఏవేవో గేమ్లు ఆడుతున్నాం, అటువంటి అద్దు ఈ క్రికెట్ ఇది ఉంటే. ఎందుకంటే చిన్నప్పటి నుండి వారితో కలిసిమెలిసి ఆడినాం, తిరిగినాం, మంచి సత్సంబంధాలున్నాయి. అయితే ఏ ఒక్క వ్యక్తిని కూడా రవిలాగా చూడలేదు. ఇక్కడ మేము పెట్టిందే 50,000, కానీ అతను సుమారుగా 40-50,000 ఖర్చు పెట్టుకున్నాడు. ఎందుకంటే మన ప్రాంతంలో నాణ్యమైన క్రికెట్ చూడలేకపోతే నాణ్యమైన ప్లేయర్లని ఎక్కడెక్కడి నుండి తీసుకొచ్చిండో తెలియదు. అలాంటి ప్లేయర్లకు తెచ్చి మంచి ఆటను మన ప్రాంతంలో చూపించినటువంటి జాదవ్ రవికి కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం. వారి టీము గెలిచినందుకు సంతోషం. ఓడిన టీం వారు కూడా వచ్చిర్రు. మీరు పక్కకు ఏమో ఈ మధ్యలో మీరు బాగా మీరు చెప్పుకుంటున్నారు. వెంకటాపూర్ నారాయణ ఖేడోలు మాది ఎట్లా అనవచ్చు, వాళ్ళ టీంలో కూడా అద్భుతమైనటువంటి ప్లేయర్లను చూడడం జరిగింది. ఆ ప్లేయర్ క్యాచులు తీసుకున్న 3 క్యాచులు తీసుకున్న వ్యక్తి సూపర్ ఫీల్డింగ్, బ్యాటింగ్, బౌలింగ్ ప్రదర్శన కూడా చేయడం జరిగింది. రాజు పాటిల్ గారు, రాజు పాటే అద్భుతమైన ఆటను ప్రదర్శించడం చూడడం జరిగింది. కాబట్టి మన ప్రాంతంలో రాబోయే కాలంలో ఎంపీపీ గారి ఆధ్వర్యంలో, ఎన్ రాజశేఖర్ గారి ఆధ్వర్యంలో మరి ఏ దానికైనా నేనున్నాని సాయం అందించే గంగాధర్ అన్న గారి ఆధ్వర్యంలో, మనోజ్ పటేల్ గారి ఆధ్వర్యంలో వీళ్ళు ఇంతిస్తా అంటే నేనేం తక్కువ తినలే, నాతో మస్తు బగ్గా పైసలున్నాయి నేను బీస్తా అని చెప్పే వెంకన్న సేఠ్ గారి ఆధ్వర్యంలో కూడా మనం అందరు కలిసి వచ్చే సంవత్సరం, ఈ సంవత్సరం 50,000 పెట్టినాం, కానీ వచ్చే సంవత్సరం 50,000 కన్నా ఎక్కది పెడదాం. ఎస్ఐ సార్ గారు కూడా వచ్చే సంవత్సరం ఇక్కడనే ఉండాలి. ఇక్కడనే ఉండి ఇలాంటి ఎస్ఐలను మనం చూడలేం. కోపం బీపం కనిపిస్తే బోంగని తిడతారు. కానీ ఎస్ఐ బోన్పల్లి టిఫిన్ చేసిర్రా, చేసినామన్నా ఛాయ్ అయితే దాగుని టిఫిన్ చేస్తే చేసిరని మాకు ఛాయ్ దాపి అన్ని విధాలుగా హ్యాపీగా ఉంచే దుర్గారెడ్డి సార్ గారు లాంటి వ్యక్తులు కూడా మన ప్రాంతంలో ఉంటూ ఇంకా పెద్దగా కార్యక్రమాన్ని చేసుకుందామని చెప్పుకుంటూ ఇప్పుడు కార్యక్రమంలోకి వెళ్దాం. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి జేఎస్ఆర్ యువత బృందాన్ని ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటూ ముగిస్తూ జై హింద్. మరి ఇప్పుడు కార్యక్రమంలోకి వెళ్దాం. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా గెలిచినటువంటి రాథోడ్ ప్రథమేష్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. పెద్దగా చప్పట్లు. గివ్ ఎమ్ ఏ బిగ్ క్లాప్స్. 28 రన్లు 4 వికెట్లతో ఉత్తమ ప్రదర్శన చేసినటువంటి ప్రథమేష్ గారికి వేదికపైకి వచ్చి వెంకటరెడ్డి పాటిల్ గారి చేతుల పైనగా మ్యాన్ ఆఫ్ ది సిరీస్ని తీసుకోవాల్సిందిగా, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, సారీ చప్పట్లు. పిల్లగాడు బాగా ఆడండి, సార్ చప్పట్లు కొట్టండి, వచ్చే తప్ప ఇంకా బాగా ఆడాలి. 68 రన్స్ 8 వికెట్స్ ఎస్ఐ సార్. టోర్నమెంటు ఆశాంతం డబ్బులు అందించినటువంటి ఎస్ఐ సార్ గారి చేతుల మీదుగా
తీసుకునాల్సిందే కోరుతున్నాం. 58 రన్లు, 168 రన్లు, 8 వికెట్లు, 168 రన్స్, 8 వికెట్స్. ఫేర్ ప్లే అవార్డ్ టోర్నమెంట్ మొత్తంలో అందరి మనసులు గెలుచుకున్నటువంటి సుందాల్ టీంకి ఫేర్ ప్లే అవార్డు వెళ్ళింది. సుందాల్ టీం వారు కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. మనోజ్ పాటిల్ గారి చేతులపై నుండిగా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఇట్లా చిట్టే మెడల్స్ని అందించడానికి విద్యప్ప షెట్కర్ గారు ముందుకి రావాల్సిందిగా. ఆయన పోదమే మళ్ళీ ఏడాది దాకా ఆగుతాం కాక ఏ ఒకటి రండి. నెక్స్ట్ రగ్గొండ గారు ఒకటి కాక ఏ ఫోటో తీసుకోండి రా. చిన్న అన్న లేరా ఏ నలుగురికి. నర్సారెడ్డి గారు, నర్సన్న కుర్తి హనుమారెడ్డి గారు రెండైనా వాళ్ళకు మనం వాళ్ళకి ఇచ్చేది మొత్తం 11. కుర్తి వేసిన నువ్వు అక్కడ పో. హైదరాబాద్ ఫేమస్ పూరి 5 స్టార్ హోటల్. మళ్ళా మీకు మెమొరీ ఉండాలి అది అట్లా. పటేల్ 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 రైట్ పైసలు వద్దా పటేల్, శివాజీ పటేల్, నాగప్ప బాయ్కో ఎంచలేనే ఇట్లా కనిపించాలా. పాండే జరుగుంటు పట్రా వాసు సార్ పట్టండి.